తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి ఖమ్మం ప్రాంతంలో ఇటీవల వెలుగులోకి వస్తున్న పలు ఘటనలు, అరెస్టులు, ఇంటెలిజెన్స్ నివేదికలు ఇవన్నీ కలిపి ఖమ్మం జిల్లాలో ఉగ్రవాదానికి సంబంధించి ఉన్న అనుమానాలకు కొత్త మలుపు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు జిల్లా స్థాయి కీలక వ్యాఖ్యలు చేస్తూ అధికార యంత్రాంగంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉగ్ర కేంద్రాల గుర్తింపులో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపణలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో గత కొంతకాలంగా రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయన్న సమాచారం పలుమార్లు వెలుగులోనికి వచ్చినా వాటిని గుర్తించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఖమ్మంలో ఉగ్రవాద కార్యకలాపాలు పాతుకుపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులకు ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్కు కూడా ఖమ్మం నెట్వర్క్తో అనుబంధాలున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యకరం అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మద్దతు ఉందా అని బీజేపీ శ్రేణులు దేహాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతల విమర్శల్లో ఒక ప్రధాన అంశం ఖమ్మంలో ఉన్న కొన్ని అనుమానాస్పద వర్గాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అండదండలు లభిస్తున్నాయన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. గతంలో ఆ పార్టీల నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలు, మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తే వాళ్లకు మద్దతు ఉన్నట్టే అనిపిస్తోంది. ఇలాంటి తీవ్ర అంశాల్లో రాజకీయాల కంటే భద్రత ప్రధానమవుతుందని ఆ పార్టీలకు అర్థం కావాలి అని నెల్లూరి అన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగుతోంది. గంజాయి వ్యాపారం గుప్పుమంటున్న అక్రమార్కులకు పట్టుకోవడంలో జాప్యం జరుగుతోంది అని ఖమ్మం బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణల ప్రకారం ఖమ్మం జిల్లాలో యువతను డ్రగ్స్ మరియు గంజాయి వినియోగానికి అలవాటు చేయించి అనుమానాస్పద గుంపులు ఆర్థికంగా బలపడుతున్నారట. ఈ నెట్వర్క్లో ఎవరు ఉన్నారు? వారి వెనక ఎవరి మద్దతు ఉంది? పోలీసులు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? సమాధానం కావాలి అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితుల్లో జిల్లా అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలు వెంటనే క్రియాశీలకంగా వ్యవహరించాలని, రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్ నెట్వర్క్పై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని బీజేపీ స్పష్టంగా డిమాండ్ చేసింది. జిల్లా భద్రతను హామీ ఇవ్వాల్సింది ప్రభుత్వం. నివేదికలు ఉన్నా, ఆధారాలు దొరికినా చర్యలు తీసుకోకపోవడం చాలా ప్రమాదకరం. ఇప్పటికైనా మేల్కోవాలని నెల్లూరి కోటేశ్వరరావు హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఉగ్రవాదం, రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్ వరుస ఆరోపణల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. జిల్లా భద్రత, యువత భవిష్యత్తు, మాదక ద్రవ్యాల సమస్య. పోలీసులు మరోవైపు తమదైన విధంగా పర్యవేక్షణ జరుపుతున్నామని చెబుతున్నా ప్రతిపక్ష పార్టీలు మాత్రం మరింత శక్తివంతమైన చర్యలు అవసరమని అంటున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉగ్ర మౌలిక వాస్తవాలపై వచ్చిన ఆరోపణలు మరింత చర్చనీయాంశమయ్యాయి. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తుకు సిద్ధమవుతారా? రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్పై మరిన్ని వివరాలు బయటకు వస్తాయా? రాజకీయాలకు అతీతంగా భద్రత ప్రజలందరికీ ప్రధానమవుతుందా? ఇవి రానున్న రోజుల్లో జాబులు దొరకాల్సిన ప్రశ్నలు. బ్యూరో రిపోర్ట్, ఖమ్మం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు. మీ ఊర్లో జరిగే ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను, అలాగే మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలు స్ఫూర్తి ఇండియా న్యూస్. డెస్క్ నంబర్ 9581332332. వాట్సాప్లో వీడియోలు, వివరాలు, ఫోటోలు పంపగలరు. స్క్రీన్ పైన నంబర్ నోట్ చేసుకుని పంపగలరు. మీ పేరును తప్పక జత చేయగలరు. ఎందుకంటే మీరు పంపే సమాచారానికి మీరే రిపోర్టర్. ఇక ఇంకెందుకు ఆలస్యం? మీ చుట్టుపక్కల జరిగే వార్తలను వాట్సాప్కు పంపండి. లేదా ఛానల్ లింక్ యూట్యూబ్లో స్ఫూర్తి ఇండియా న్యూస్ అని సెర్చ్ చేసి ఏదో ఒక వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో మా స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రతినిధి వార్తలు కవర్ చేస్తారు. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్లో పనిచేయుటకు 2 తెలుగు రాష్ట్రాల్లో, జిల్లాతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పనిచేయుటకు స్టాప్ రిపోర్టర్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావాలను. పూర్తి వివరాలకు సంప్రదించండి హెచ్ఆర్ స్ఫూర్తి ఇండియా న్యూస్, srinivas.darsetti@gmail.com మీ రెజ్యూమ్ మెయిల్ చేయగలరు. వాట్సాప్ నంబర్ 9581332332లో కూడా సంప్రదించవచ్చు. దయచేసి నార్మల్ కాల్ చేయదు, ఎందుకంటే ఈ నంబర్తో ఆఫీస్ డెస్క్ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు రిప్లై లేట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్. ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారికి, ప్రవీణ్ గారికి, ఉపాధ్యక్షులు మిశ్రా గారికి, వీరెల్లి రాజేష్ గారికి, బండార్ నరేష్ గారికి, రవి రాథోడ్ గారికి, ఖమ్మంలో ముఖ్యంగా మన జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో గత 2-3 సంవత్సరాల నుంచి
రోహింగ్యుల రూపంలో, అర్బన్ నక్సలైట్ల రూపంలో ఇక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదం పురుడు పోసుకుంటుంది. స్లీపర్ సెల్స్ ఖమ్మం కేంద్రంగా యాక్టివిటీ కొనసాగుతున్నారు. మొన్న డాక్టర్ వారి మూలాలు ఖమ్మంలో ఉండటం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఖమ్మం ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో అలజడి సృష్టించింది. మేము అనేక సార్లు ఇక్కడ ఖమ్మం జిల్లాలో రోహింగ్యులు ఉన్నారు, స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి, అనేక ఘటనలు ఖమ్మంలో జరుగుతున్నాయని కలెక్టర్ గారికి, సిపి గారికి, మొన్న డీజీపీ గారికి కూడా మెమరాండం ఇచ్చి తెలియజేయడం జరిగింది. అంతకుముందు చింతకాని మండలం కొదుమూరులో ఒక మైనర్ బాలిక పైన రేప్ అటెంప్ట్ జరిగిన సందర్భం కూడా స్లీపర్ సెల్స్ రోహింగ్యుల కారణంగానే జరిగింది. వాళ్ళు బతుకు తెరువు కోసం, ఆర్థిక మూలాల కోసం పక్క రాష్ట్రాల నుంచి గంజాయిని, డ్రగ్స్ను తెచ్చి అవి విద్యార్థులకి, యువతకి అలవాటు చేసి తద్వారా వాళ్ళ ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ విషయాన్ని కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పటికైనా ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ వీటిపైన ఉక్కుపాదం మోపకపోతే ఖమ్మం జిల్లా ప్రజలు ఈ నరమేధానికి, ఈ యొక్క గంజాయికి, డ్రగ్స్కి బలైపోతారు. మేము చాలాసార్లు వారికి చెప్పినాం, ఖమ్మం కేంద్రంగానే ఈ యొక్క స్లీపర్ సెల్స్ యాక్టివిటీ ఉంది, రోహింగ్యుల ముసుగులో స్లీపర్ సెల్స్ ఉన్నారు, వారికి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుంది, దాని మీద కాటన్ చర్చ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపండి అని చెప్పాము. కాంగ్రెస్ నాయకులు వచ్చి మా పార్టీ వాళ్ళే ఓట్ల వల్లే అధికారంలోకి వచ్చింది, మా పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, అక్కడికి పోయి చర్చ చేయొద్దు, ఏమొద్దని అధికారుల మీద ఒత్తిడి తెచ్చున్నటువంటి వైనం చూస్తూనే ఉన్నాం. అంతకుముందు ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి అజయ్ కుమార్ డైరెక్ట్గా నేను అజయ్ ఖాన్ని మీ వల్లే నేను అధికారంలోకి వచ్చానని వాళ్ళ యొక్క సంతృప్తి, మైనార్టీ సంతృప్తి రాజకీయాలు ఖమ్మంలో గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఇకనైనా నాయకులు కళ్ళు తెరవండి. దేశ భద్రత కంటే ఏది ఎక్కువ కాదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్లీపర్ సెల్స్ని, రోహింగ్యుల్ని ఖమ్మం నుంచి తరిమి కొట్టే వరకు కూడా మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అధికారులు కూడా చొరవ తీసుకొని ప్రజల యొక్క భద్రతకు సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి ఎవరైతే ఇక్కడ అక్రమంగా చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి బయటికి పంపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ